ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ రాజ్భవన్ ముట్టడి చేశారు. అయితే అందరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేస్తారంటే ప్రస్తుతం మనం మైక్ టీవీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం. దాదాపు ఇది జరిగి ఇన్ని రోజులైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. ధర్మేంద్ర ప్రధాన్ కనీసం రాజీనామా కూడా చేయలేదు. స్టూడెంట్తో మాట్లాడదాం రండి. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకు ఈ రాజ్భవన్ ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం లీక్లమయమవుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితున్నది. మొన్న ఈరోజు నీట్ పరీక్ష ఏదైతుందో నీట్ పరీక్షలో ఈరోజు పేపర్ లీకేజీ కావడం వల్ల ఈరోజు పరీక్ష రద్దు చేయడం వల్ల విద్యార్థులు ఈరోజు మనోధైర్యం ఈరోజు అధైర్యం చెంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనవి ఏంటంటే ఈరోజు పేపర్ లీక్ కారణం. ఈ లీక్ ఎక్కడ అవుతుందంటే బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంతాలలో వాళ్ళ ప్రభుత్వాలకు కారణం ఈరోజు పేపర్ లీకేజీలు ఈరోజు అవుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధానమైన బాధ్యత ఈరోజు కేంద్ర మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు వహించాలి. గతంలో కూడా ఈరోజు ఆయన హయాంలోనే 3-4 పేపర్ లీకేజీలు అయినాయి. ఏదైతే ఎన్టీఏ సంస్థ నిర్వహించే పరీక్షలు ఉన్నాయో ఈ పరీక్షలన్నీ ఈరోజు లీకేజమయం అవుతున్నాయి. కనీసం ఈరోజు నైతిక బాధ్యత కూడా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు వహించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఒకటి డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణం ఈరోజు రాజీనామా చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలని, దాంతోపాటు చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు సిబిఎస్ పరీక్షల్లో కూడా ఈరోజు వాల్యుయేషన్లో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఈరోజు దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఈరోజు చెప్తున్నారు, ఈరోజు విశ్వగురు అని చెప్తున్నారు. ఈ దేశంలో ప్రధానమంత్రి ఇతర దేశాలలో యుద్ధాలు ఆపుతున్నాం, శాంతి చర్చలు జరుగుతున్నాను, కానీ మన దేశంలో విద్యార్థులకు భవిష్యత్తు నిర్వహించే పరీక్షలు ఎందుకు లీకేజీలు ఆపడంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందుతుందని ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. ఇప్పటికీ ఈ దేశంలో ఈరోజు యువత అంతా ఈరోజు ఉప్పొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన విద్యార్థి లోకం అంతా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా ఒక విద్యార్థి చనిపోయింది. ఈ విద్యార్థి చావు కారణం ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు, ఒకటి బండి సంజయ్, ఒకటి కిషన్ రెడ్డి, దాంతోపాటు మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నైతిక బాధ్యత వహించాలి. దాంతోపాటు ఎన్టీఏను రద్దు చేసేంత వరకు దాంతోపాటు ప్రధానమంత్రి కూడా దీనిపైన మౌనం వీడాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు లోక్ భవన్ ముట్టడి చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసిరు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఈరోజు వత్తాసు పలుకుతుంది. ఎన్ఎస్ఐ విద్యాసంఘం ఈరోజు ఆందోళన చేస్తే పర్మిషన్ ఇస్తారు. ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం ఈరోజు ఆందోళనకు పిలుపునిస్తే నిన్న ఎక్కడికక్కడ రాష్ట్రంలో అర్ధరాత్రి అక్రమంగా ఇళ్లకు చొరబడి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు బీజేపీకి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి విధానాలు ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు కేంద్రంలో ఉన్న విద్యా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో ఎక్కడికక్కడ విద్యార్థి ఉద్యమాలు పోరాటాలు ఉధృతం చేస్తున్న ఈ సందర్భంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. చాలామంది అమ్మాయిలు నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల దాదాపు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అమ్మాయిలకి ఏం చెప్తారు? ఒకటి, విద్యార్థులు అంటే విద్యార్థులు, ఈ దేశంలో విద్యార్థుల రెస్పాన్సిబిలిటీ ఈ దేశ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అయినా, ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి బీజేపీ అయినా ల్యాక్స్ అండ్ ల్యాక్స్ 24 lakhs అండ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక ఎగ్జామ్ నువ్వు కండక్ట్ చేయకపోతే రేపట్లా ఈ విద్యా వ్యవస్థ పైన నమ్మకం వస్తుంది, ఎగ్జామ్స్ పైన నమ్మకం వస్తుంది. ఎగ్జామ్ లీక్ అయింది, నువ్వు అకౌంటబిలిటీ తీసుకోవాలి, రిజైన్ చేయాలి, ఉండడానికి వీల్లేదనంటే సింపుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఎవరు బాధ్యత, ఎవరు చూసుకోవాలి, వాళ్ళ మానసిక స్థితికి ఎవరు బాధ్యత? ఈరోజు కలవండి, మీరు వెళ్ళి సనా వాళ్ళ పేరెంట్స్ని కలవండి, సూసైడ్ చేసుకుంది రేపు ఎగ్జామ్ అంటే ఎంత మానసిక శోభ అమ్మాయికి ఉండుంటుంది. లక్షల స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్లో పెట్టి చదువుకుంటున్నారు. వాళ్ళకి అకౌంటబిలిటీ ఎవరు ఉండాలి? ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ కాల్ ఇచ్చిన సందర్భంగా మేము లోక్ భవన్ ముట్టడి పెట్టాం. ఎస్ఎఫ్ఐగా పెట్టినప్పుడు ఏం చేశారు? పోలీసులు అరెస్ట్ చేశారు, కిలోమీటర్ దూరంలోనే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎన్వైర్న్మెంట్ పీస్ఫుల్గా ఉండాలి, పబ్లిక్కి డిస్టర్బెన్స్ కావద్దు. ఇదే పీస్ స్టూడెంట్స్ కావాలి కదా, వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, ఈ దేశంలో ఉన్న విద్యార్థులే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన దేశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు మనకు సంబంధించినవి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఉండి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మేము రిజైన్ చేయమని అడుగుతాము. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్ఎఫ్ఐ ధర్నాలు చేస్తుంది, ముట్టడిలు చేస్తుంది. ఏ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ఆ పొజిషన్లో ఉండడానికి వీల్లేదు, మస్ట్ రిజైన్ చేయాలి. దాదాపు స్టూడెంట్స్ అందరూ ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కనీసం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు స్పందించట్లేదు? చాలా మీరు ఈ జెన్జీ మూమెంట్ను చూస్తే
ఒక షాప్ నుంచి తీసుకొచ్చుకున్న డైపరు శానిటరీ ప్యాడ్ లీక్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అట్లాంటిది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటున్నారు. మేము దాన్ని టెస్టింగ్ ఏజెన్సీ అనట్లేదు, ట్రాష్ ఏజెన్సీ, లీకేజ్ ఏజెన్సీ అంటున్నాం. అందులో నుంచి ఒక పర్సనే పేపర్ లీక్ చేశాడు. బయట కొనుక్కునే న్యూస్ పేపర్లు కావవి, నీట్ ఎగ్జామ్ పేపర్లు. ఈ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ 12th క్లాస్ ఒక ఎగ్జామ్ రాసి ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుండడం ద్వారా వాళ్ళు బాగుపడి ముందుకొచ్చి ఈ దేశంలో వైద్యాన్ని అందించాలి, ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలనే ఆశయాలు ముందుకు వస్తున్నాయి. అట్లా ఎగ్జామ్స్ రాస్తున్నారు. స్టిల్ అయినా ఒక పేపర్ లీక్ అయిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళు మనం క్రైమ్ చేస్తేనే ఒక ప్యాకెట్ నుంచి మనీ తీస్తేనే తీసుకెళ్ళి మనం శిక్ష చేస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, క్రైమ్స్ చేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్లేసెస్లో ప్రొటెస్ట్ చేస్తేనే అరెస్ట్ చేస్తున్నారు, బైండ్ ఓవర్ పెడుతున్నారు కేసులు. అట్లాంటి టైంలో పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఎవరు అకౌంటబిలిటీ ఉండదు? సెంట్రల్ గవర్నమెంట్ ఉండిందే అందుకు కదా, విద్యార్థులకి దేశ ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు చూసుకోవడానికి. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఆన్సరబుల్ కాదు మేము అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్గా కూర్చుంది. ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేయడమే, రీనెట్ కండక్ట్ చేయడమే దానికి ప్రతిఫలం, ఇంకేమీ లేదు. అదే ఒక వీళ్ళకి మేమందరం న్యాయం చేస్తున్నామనే పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంది. ఇది అన్యాయం. ఎస్ఎఫ్ఐ ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. ఎన్టీఏని రద్దు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ వాళ్ళు చేసేవరకు, ఎన్టీఏని రద్దు చేసేవరకు ఎస్ఎఫ్ఐ అన్ని రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. దాదాపు నీట్ని రద్దు చేయాలని నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. అయినా ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? ఈరోజు దేశవ్యాప్తంగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మేమేం అడుగుతా ఉన్నామనంటే, ఈ దేశంలో పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ఈ దేశ విద్యాశాఖ మంత్రికి కనీసం పరీక్షల నిర్వహణ మీద కనీస అవగాహన లేనట్లుంది. తను సరిపోడు. 11 మంది విద్యార్థులు భారతీయులు, వాళ్ళందరూ ఈ భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. వారిని వాళ్ళ ఏదైతే వారి ఆత్మహత్య కారణమైనటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో తను రాజీనామా చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు నాడు లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని శాఖ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ రాష్ట్రంలో మరి బీజేపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసి పోరాటం చేస్తే ఎందుకు అక్రమ అరెస్టులు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అంటే మోడీ గారికి తొత్తుగా మారిండు. మోడీ గారు తొత్తుగా మారడమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలు కానీ, ఇవాళ వారి నీటి పేపర్ లీకేజ్ మీద వాళ్ళు చేపట్టినటువంటి ఏదైతే నిర్లక్ష్య వైఖరినో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకుల మీద అక్రమ అరెస్టులను వెంటనే ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్రమ అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు అందరినీ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దామర్కిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.